డాక్టర్ సి రామోజులరెడ్డి పల్మనాలజిస్ట్ గారి ఆధ్వర్యంలో నడపబడుచున్న రామశ్రీకర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కడప నాగరాజుపేట నందు ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ ఈహెచ్ఎస్ మరియు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కల వారికి మోకాళ్లు మార్పిడి అన్ని రకముల శస్త్రచికిత్సలు ఉచితంగా చేపడుచున్నవి. జరగబోయే జెడ్పీటీసీ పులివెందుల ఉప ఎన్నిక గురించి శాంతియుతంగా మొదటిసారి డిఐజీ గారి యొక్క స్టేట్మెంట్ కూడా చూస్తే దాదాపు 700 మంది పోలీస్ భద్రత, కేవలం 15 పోలింగ్ స్టేషన్, అంటే పిన్ డ్రాప్ సైలెంట్గా ఎలక్షన్లు జరపాలనే ఏకైక ఉద్దేశంతో ఉప ఎన్నికను శాంతియుతంగా జరుపుతుంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు రివర్స్లో స్టేట్మెంట్, శాంతియుతంగా ఎలక్షన్లు జరగవు, అరాచకాలు, అన్యాయాలు, అబద్ధాలు, దౌర్జన్యాలు, కుట్రలు, కుతంత్రాలు. నిన్న జగన్ రెడ్డి గారి యొక్క తాడేపల్లి ట్వీట్ జరిగే విషయాన్ని మీరే ప్రత్యక్ష సాక్ష్యం. ఎక్కడైనా బూతులు అందరూ స్వయంగా చూస్తుంటారు. రేపు ఈ పార్టీకి ఎలక్షన్లు 95% పూర్తయింటుంది. దీనంతా జాగ్రత్తగా గమనించాలా. ఎందుకు ఎలక్షన్ను ఇంత భారీగా మాకు అనుకూలంగా మారిందనే దానికి చేరికలు, ఒకవైపు ఎర్రబల్లె చెరువుకు కాలువకు హంద్రీనివా నుండి వాటర్ సప్లై, అరటి చీనీలో ఉండే అవకతవకలు సరిదిద్దాడు, డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ, అన్నదాత స్విగ్గీభవ పేరుతో గతం కంటే 6,500 రూపాయలు ఎక్కువ, పనిముట్లు సప్లై, ఎరువుల పంపిణీ, ఏదన్నా సమస్య మొన్న వచ్చినప్పుడు అరటికి సమస్య వచ్చినప్పుడు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ దాదాపు 90 లక్షల రూపాయలు. ఇది రైతు జోన్లో ఉంది ఈ ఎలక్షన్ అంతా. ఎక్కడ చూసినా అరటి తోటలు, కొద్దిపాటి చీనీ, ఎక్కడన్నా మిరప, ఈ వీటికి తగ్గట్టుగా ఏర్పాటు. దానికి తోడు సూపర్ 6లో ఇప్పటికీ 4, రేపు 15వ తేదీ నాడు 5వది. ఒకే ఒక ఐటెం మిస్సు, అది కూడా P4లో క్లియర్ చేయాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. అది కాకుండా నేషనల్ హైవే రోడ్డు కంటికి కనపడినట్టు 6 లైన్ రోడ్డు కావచ్చు, ముద్దనూరు పులివెందుల కొత్తపల్లె కదిరి రోడ్డు కార్యక్రమం కావచ్చు. హౌసింగ్ మిస్ అయింది. హౌసింగ్ శాఖ మంత్రి స్వయంగా వచ్చి 400 కాదు 500 ఇళ్ళైనా ఈ యొక్క ఇళ్ళు ఏదైతే మీరు డబ్బులు కాజేసి కొందరికి ఇచ్చి కొందరికి ఇవ్వాలా వాటికి పూర్తి చేసే ఏర్పాటు. ఎక్కడైనా పెన్షన్ మిస్ అయినా, లేకుంటే రేషన్ కార్డు మిస్ అయినా, సందులో రోడ్డు లేకపోయినా, గ్రావెల్ రోడ్లు మిస్ అయినా ఏర్పాటు. కొన్ని చోట్ల శ్మశాన వాటిగా కావాలని అడిగినారు. ఇవన్నీ మేము గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన మేరకు చెప్పినాం. మ్యాక్సిమం 100 రోజుల్లో పూర్తి చేస్తాం. దీన్ని భయం పట్టుకొని, ఎలక్షన్లలో ఓటమి భయం వైఎస్ఆర్లకు పట్టుకొని, అందులో వాళ్ళ దౌర్జన్య భయం ఉన్నది, అది పోయింది. భక్తి పెరిగింది టీడీపీ పార్టీ, కూటమి పార్టీ తరఫున. అదే కాకుండా కూటమి తరఫున పోటీ చేసే లతారెడ్డి గారు స్వయంగా మొన్న కంటెస్ట్ చేసిన బీటెక్ రవి భార్య. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము పకడ్బందీగా ధర్మబద్ధంగా, నేను 30 ఏళ్ల పాటు నేనే మళ్ళీ రాబోతున్నాను అంటే నీకు ఇక్కడే చెక్కు జరగబోతుంది అని చెప్పడానికి శాంతియుతంగా పద్ధతిగా ఈ ఎలక్షన్లో మేము ఛాలెంజ్గా తీసుకొని, మీరు వాళ్ళందరూ కూడా వచ్చినారు, వాళ్ళ తరఫున ఎమ్మెల్సీ వచ్చినారు, ఎక్స్ఎమ్మెల్సీతో పాటు ఎమ్మెల్యేలు కొందరు వచ్చినారు. అవినాష్ రెడ్డి స్వయంగా ఎంపీగా పర్యవేక్షణ చేసినాడు. మేమైతే జగన్ రెడ్డిని కూడా రావాలని కోరినాం. కాబట్టి ఇన్ని పరిస్థితులు అనుకూలంగా మా వైపు ఉంది, వాళ్ళ వైపు వ్యతిరేకం ఉంటే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితి. బాధాకరంగా మాట్లాడుతున్నారు. మేమేందో దౌర్జన్యం చేసినట్టు. మీ యొక్క బతుకే దౌర్జన్యం. తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దౌర్జన్యం చేసినారు. అది లాస్ట్కు ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ మేరకు కొందరు ఉద్యోగస్తులు సస్పెండ్ కావడం కూడా జరిగింది. దౌర్జన్యం అనేది ఒక ఆయుధం వైఎస్ఆర్ పార్టీకి, మోసం చేయడం ఆయుధం ఒక పార్టీకి. లిక్కర్ కేసులో ఇరుక్కున్నాడు కృష్ణమోహన్ రెడ్డి అని, గతంలో ఆయనే పాడాకు చీఫ్గా ఉన్నాడు పులివెందుల ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి, ఆయన కూడా ఇరుక్కున్నాడు. ఒక ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఇరుక్కున్నాడు. 48 మంది ఇప్పటికే. ఈరోజు రేపు మరొక ఛార్జ్షీట్ కూడా అయిపోతున్నారు. మేము ఇసుకను కంట్రోల్ చేసినాం, లిక్కర్ కంట్రోల్ చేసినాం, అక్కడ అమరావతి కడుతున్నాం, పోలవరం కడుతున్నాం, రైల్వే జోన్ క్లియర్ చేసినాం, స్టీల్ ఫ్యాక్టరీకి వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీకి 12,000 కోట్లు ఎన్డీఏ కూటమితో మద్దతు డబ్బు కూడా జరిగింది. ప్రైవేట్గా స్టీల్ ఫ్యాక్టరీ జమ్మనోడులో, గండికోటతో పాటు చాలా చోట్ల టూరిజం ఏర్పాటు, ఇవన్నీ ప్రజలకు తెలియజేసినాం. రాబోయే ఇప్పటికి కేవలం 14 నెలలు మాత్రమే అయిపోయింది
ఇంకా 45 నెలల పాటు ఎలక్షన్లు ఉన్నాయి. ఈ 45 నెలల్లో సంపూర్ణంగా ప్రతి ఒక్కటి పూర్తవుతాయి. మమ్మల్ని నమ్మండి, ఇక్కడ ఈ పనులు చేస్తాం, రాబోయే రోజుల్లో ఈ పనులు చేస్తాం. ఈ సౌకర్యంగా తెలియజేయడంతో ప్రజలు అట్రాక్ట్ అయినారు టీడీపీ పార్టీకి ఓట్లేయాలని. అతను ఏమి చేయలే. కరెంటు 9 గంటల కరెంటు కూడా ఇవ్వలేని పరిస్థితి గతం. ఇప్పుడు ఇచ్చినాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని చేరికలతో పాటు ప్రజల్లో మార్పు. అయితే మరొక మాట, 2011 బై ఎలక్షన్ల నాటికి ఇప్పటికీ జగన్ రెడ్డికి వణుకు పుట్టుకునేది. నేను ఆ రోజు ఆయనతో పాటు ఉన్నా. ఆ రోజు ఉండే ధీమాలో సడలింపు జరిగి మొత్తం అంతా పరిగెత్తినారు. ఇంకా ఎన్నెన్నో తైలాలు ప్రకటించారు, నగదు తైలాలు కూడా ఇచ్చారంట. ఎన్ని కావాలంటే అన్ని చేసినారంటే చలనం వచ్చింది ఆ రోజుకి ఈ రోజుకు. కాబట్టి ఈ పరిస్థితుల్లో మేము ఖచ్చితంగా ఈ 2 ఉప ఎన్నికలు, ఇక్కడ పులివెందులు కానీ అక్కడ ఒంటిమిట్ట కానీ మంచి మెజార్టీతో గెలవబోతున్నాం. కేవలం పాజిటివ్తో. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉన్నారు. అన్ని రకాలుగా ఆందోళన, అన్ని రకాలుగా మోసం మాటలు. కాబట్టి ఇటువంటి క్యారెక్టర్ ఈ రాజకీయాల్లో వైఎస్ఆర్ పార్టీ ఉండకూడదు. నేను ఇంతకుముందే చెప్పిన, వైఎస్ఆర్ పార్టీ త్వరలో డైనోసార్ పైకి ఎదిగి, చీరదం ఒకటి పైకి రాక్షస బల్లి అంటారు, పైకి ఎదిగి అంతరించిపోయింది. వైఎస్ఆర్ పార్టీ పరిస్థితి అదే. ఆ పార్టీని నమ్ముకున్న అందరూ గోయిందనే. ఈయనే కాదు, రాబోయే రోజుల్లో అంతా పోతుంది. కూటమి బలంగా ఇప్పటికే 4వ స్థానము ఇప్పటికే ప్రపంచంలో. మోడీ గారి స్టేట్మెంటు నిన్న 3వ స్థానం రాబోతుంది. పక్కనే ఉండే బెంగళూరులో మెట్రో రైలుతో పాటు మరొక 3 వందే భారత్ రైళ్లు. అన్ని రంగాల్లో అభివృద్ధి. ఆంధ్రప్రదేశ్ ఐపీగా మారింది జగన్ రెడ్డి వలన. కాదు, దాన్ని మేము విఐపీగా మారుస్తాం, అంటే మళ్ళీ ఉన్నతంగా మారుస్తామని చెప్పడం మా ఉద్దేశం. అది ఓటర్లకు తెలియజేసినాం. ఆ ఓటర్లు అందరూ అట్రాక్ట్ అయినారు. తద్వారా మా ఎలక్షన్లు పోలీసు పగడబందీ ఎలక్షన్లు, రెవెన్యూ వాళ్ళు పగడబందీ ఎలక్షన్లు, ఇన్ని రకాలుగా ఉండే ఈ ఎలక్షన్లు మీరు కూడా మీ సమక్షంలో మరొక కొన్ని గంటల్లో పోలింగ్ కూడా అయిపోతుంది. కాబట్టి మరొక 48 గంటల తర్వాత కౌంటింగు. సంపూర్ణ స్వాతంత్రం 14వ తేదీ నాడే ఈ పులివెందులకు రాబోతున్నది. 15వ తేదీ కంటే ముందే, అంటే 15th ఆగస్టు కంటే ముందే. కాబట్టి మా అందరికీ మరొకసారి మీ ద్వారా మా యొక్క ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అవసరాలు ఉన్నాయి. వాళ్ళు కేవలం 10 నుంచి 30 మందికి మాత్రమే నాయకత్వం, ఎవరిని రానిలేదంట. ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఏం కొందరికేనా? మాకు హక్కు లేవా? ఈ డెమోక్రసీ వచ్చిన ఈ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కొందరికే ఛాన్స్ ఇవ్వడం, మా అందరికీ ఇవ్వకపోవడం అనేది మరొక తిరుగుబాటు. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాం. మేము ఖచ్చితంగా సంపూర్ణంగా అన్ని రకాలుగా మీరు కూడా పిల్లర్సే. మీరందరూ పత్రికలు, టీవీ వాళ్ళు, మీడియా రకరకాలుగా మీరు ప్రజాస్వామ్యగా ఆలోచించండి. ఎలక్షన్లు సజావుగా నడుపుతాం, పద్ధతిగా నడుపుతాం, ధర్మంగా నడుపుతాం, ధర్మంగా గెలుస్తాం.